అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 24-25 శ్లోకాలు చదువుకుందాం. 23వ శ్లోకం వరకు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏం చెప్తున్నాడు అనేది సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నాడు. ఇప్పుడు సంజయుడు ఇంకా ఏం చెప్తున్నారని చూద్దాం. ఈ 24-25 శ్లోకాల సందర్భం ఒకసారి తెలుసుకుందాం. ఈ విధముగా అర్జునుడు మాట్లాడిన మీదట భగవానుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏమి చేసెనో ఇక ముందు 2 శ్లోకములలో సంజయుడు వర్ణించుచున్నాడు. సంజయువాచ ఏవముక్తో హృషికేశో గూఢాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. దీని అర్థం తెలుసుకుందాం. సంజయుడు ఇలా పలికాడు: ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్య రథమును భీష్మ ద్రోణులకును ఆ పక్షము నందలి మహారాజులందరికీ ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునునితో, పార్థ, ఇక్కడ సమావేశమై ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. గూఢాకేశ శబ్దమునకు అర్థమేమి? సంజయుడు ఇచ్చట అర్జునుని గూఢాకేశుడని ఏల పేర్కొనెను. సమాధానం చూద్దాం. గూఢాక అనగా నిద్ర. నిద్రను జయించిన వానిని గూఢాకేశుడు అని అందురు. అర్జునుడు నిద్రని జయించెను. అతడు నిద్రింపకున్నను హాయిగా నుండగలడు. నిద్ర అతనిని బాధించినది కాదు. సోమరితనమున అతడెన్నడూను చిక్కుపడివాడు కాదు. అందువలన సంజయుడు అర్జునుని గూఢాకేశుడని పేర్కొని నిరంతరము జాగృతుడై సావధానుడై ఉండేడు అర్జునుని మీ కుమారులెల్లరూ ఎట్లు జయించగలరు అని సూచించుచున్నాడు. ఓకే, ఇంకొక ప్రశ్న చూద్దాం. యుద్ధ సన్నద్ధులై చేరి ఉన్న ఈ కౌరవులను చూడుము అని శ్రీకృష్ణ భగవానుడు అనుటలోని విశేషమేమి? యుద్ధ సన్నద్ధులై నిలిచియున్న వారినందరినీ తలకించునంత వరకు రథమును నిలిపి ఉంచమని నీవు కోరి ఉంటివి. ఆ విధముగానే ఏ ప్రదేశము నుండి నీవు అందరినీ చక్కగా చూడగలుగుదువో అట్టి స్థలమునందు నేను అరథమును నిలిపి ఉంచితిని. తేరు కదలక స్థిరముగా నిలిచియున్నది. నీవు అందరినీ చక్కగా చూడగలుగునంత వరకు వీక్షింపమని భగవానుడు పలికెను. ఇక్కడ కురూన్ పశ్య అనగా కౌరవులను చూడుము అను మాటలో ప్రయోగించి, ఓ అర్జున, ఈ సేన యందు గలవారందరూ నీ వంశజులే సుమా. అంతేగాక నీ ఆత్మీయులు స్వజనులై ఉన్నారు. వారినందరినీ నీవు బాగుగా గమనింపుమని భావగర్భితముగా భగవానుడు సూచించెను. భగవానుని ఈ సూచనయే అర్జునుని అంతఃకరణమున దాగి ఉన్న బంధుప్రీతిని మేల్కొల్పెను. బంధుప్రేమచే ఉత్పన్నమైన కారణ్య జనితముగు పిరికితనము వెల్లడియగుటకు ఈ పలుకులే బీజ సదృశములైనవి. అర్జునుని నిమిత్తముగా చేసుకొని లోక కళ్యాణార్థము భగవానుడే అర్జునుని యుద్ధ విముఖునిగా చేయుటకు ఈ మాటలను పలికినట్లు స్పష్టమగుచున్నది. దాని ఫలస్వరూపమే సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుని ముఖారవిందము నుండి పరమ దివ్య గీతామృత మధుర రసధార పెళ్ళుబిగినది. అది త్రిలోక పావనము, అనంత కాలము సమస్త జీవులకు అత్యంత శ్రేయోదాయకము. నమస్కారం.